తగ్గేదే లేదు అంటున్నారు ఇటు డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ సునీల్. వీళ్ళిద్దరి మధ్య ఆ వివాదం ఇంకా ముదిరినట్టు కనిపిస్తుంది. నిన్నటిదాకా ఇటు ట్రిపుల్ ఆర్ని సస్పెండ్ చేయాలని సునీల్ కామెంట్ చేశారు. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తావా అని ఇటు ట్రిపుల్ ఆర్ కూడా కామెంట్ చేశారు. ఇవాళ కొత్తగా ఇప్పుడు వివాదం ముదిరింది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ తన తల్లి సునీల్ వాళ్ళ తల్లికి సంబంధించిన సమాధి ఫోటోని ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి సునీల్ ఫేక్ సర్టిఫికేట్తోనే ఇటు ఒక యూపీఎస్సీని క్రాక్ చేశాడు, ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అంటూ ఇటు ట్రిపుల్ ఆర్ ఒక పోస్ట్ని అయితే పెట్టాడు. దాని మీద ఒక చర్చ జరుగుతున్న సమయంలోనే ఇటు సునీల్ గతం మర్చిపోయాడంటూ ఇటు ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అలాగే ట్రిపుల్ ఆర్కు సునీల్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన తల్లి పేరు ఎత్తే అర్హత ఇటు ట్రిపుల్ ఆర్కి లేదంటూ తను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని పెట్టాడు. మీ కుటుంబంలో మీరు, మీ కూతురు, మీ కొడుకు అందరూ 420లే అంటూ ఇటు సునీల్ ట్రిపుల్ ఆర్ని ఉద్దేశించి మాట్లాడాడు. మీ సన్నాసి పోస్టులకు బెదిరేదే లేదంటూ కూడా ఆయన పెట్టాడు. ఒక్కసారి అసలు ఐపీఎస్ మాజీ సిఐడి చీఫ్ సస్పెండ్ అయి ఉన్నాడు ప్రస్తుతానికి సునీల్. తను ఏం పెట్టాడో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు రఘురామ కృష్ణరాజు, మా నాన్నగారి పేరు గంగరాజు గారు. ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాల పెంటయ్య గారు. ఆయన కొవ్వూరులో పెద్ద మాల. ఇది కూడా తెలియకపోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో మీరు ఒక 420, మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిరా ఒక 420. మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. ఈ కానుమూరి రమాదేవి ఎవరో నాకు తెలియదు. సో ఈ ట్రిపుల్ ఆర్ ఒక పోస్ట్ పెట్టాడు. ట్రిపుల్ ఆర్ ఒక సమాధికి సంబంధించిన పోస్ట్ పెట్టి, ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్, ఆయన తల్లిగారు గతించిన పిమ్మట పూడ్చిన చోటు అంటూ ఒక సమాధికి సంబంధించిన ఒక ఫోటోని పెట్టాడు. అలాగే ఆయన వీడియోగా పనిచేశారు. పాతాల గ్రేస్ దయాలు వారి పేరు అని చెప్పేసి మొత్తానికైతే వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్తో ఐపీఎస్ సాధించాడు, ఫేక్ సర్టిఫికేట్ అంటూ ఒక బ్రాకెట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికైతే ఇటు పివి సునీల్కి సంబంధించిన మదర్ అంటూ పివి సునీల్ మదర్కి సంబంధించిన ఒక సమాధి ఫోటోని అయితే ఇటు ట్రిపుల్ ఆర్ పెట్టి ఫేక్ సర్టిఫికేట్తోనే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు సునీల్ అని చెప్పేసి ఈయన చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇటు సునీల్ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో పాటు ప్రస్తుతానికి ఉన్నారు. కృష్ణమోహన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, వివాదం రోజు రోజుకి ఇంకా రచ్చలేపుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఏమాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పరం నిన్న మనం చూసుకుంటే ఇటు ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్గా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తనను కూడా సస్పెండ్ చేయాలి, నన్ను ఎలాగైతే సస్పెండ్ చేశారాను అని ఇటు సునీల్ కామెంట్ చేయడం, ఇటు ట్రిపుల్ ఆర్ కూడా కొత్త రాజ్యాంగాన్ని ఏమైనా రాస్తున్నారా, అంబేద్కర్ నా గురువు అంటూ నువ్వు మాట్లాడతావు కదా అంటూ ఆయన కూడా ఒక వీడియోని పెట్టడం. సో మళ్ళీ ఇవాళ కొత్త కథకి మళ్ళీ తెరలేపారనుకోవాలా? కళ్యాణ్, బేసిక్ గా డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ వర్సెస్ సస్పెన్షన్ కి గురైన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడింది అని అనుకోవాలి. ఎందువల్ల అంటే వరుసగా ట్రిపుల్ ఆర్ కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి సునీల్ కుమార్ మీద మాట్లాడటం, సునీల్ కుమార్ దానికి ట్విట్టర్ లో కౌంటర్లు ఇవ్వడం వరుసగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు ఫర్దర్ గా సునీల్ కుమార్ కు సంబంధించిన తల్లి గారి వీడియో ఒకటి కొన్ని గ్రూపుల్లో, అయితే ట్రిపుల్ ఆర్ ఇది ఎక్కడ పోస్ట్ చేయలేదు. ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఎక్కడ కూడా దాన్ని పోస్ట్ చేయలేదు. కాకపోతే తన అనుచరులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఈ తల్లి ఫోటోను పెడుతూ ఆ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటంటే వాళ్ళ తల్లి వీడియోగా పనిచేశారు. తర్వాత ఆమె ఎస్సీ సర్టిఫికేట్ అంటే ఫేక్ సర్టిఫికేట్ తో సునీల్ కుమార్ ఐపీఎస్ సాధించాడు అనేది సారాంశం. అంటే నేను దాని లోతుకి పోదలుచుకోలే. బట్ ఐఏఎస్ సాధించడంలో సునీల్ కుమార్ ఫేక్ సర్టిఫికేట్ ని సాధించారు అనేది తన తల్లి సమాధి ఫోటో పెట్టి ఇది ఇప్పుడు గ్రూపుల్లో తిరుగుతున్న పరిస్థితి.
దానికి కౌంటర్ గా రఘురామరాజుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ట్విట్టర్ వేదికగా సునీల్ కుమార్ ఇచ్చారు. అయితే దీంట్లో మరి అది రఘురామరాజు అయితే ఎక్కడ తన ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేయలేదు. బట్ తన గ్రూప్స్ లో అయితే ఇది తిరుగుతోంది. బహుశా ఇది రఘురామరాజు చేసిన పనే అని భావించినట్లు నాకు ఎందుకో సునీల్ అనిపిస్తుంది. సునీల్ కుమార్ అంటే రఘురామకృష్ణంరాజు పేరుని టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణంరాజు గారు అని మాట్లాడుతూ తను ఒక ట్వీట్ ని ఈరోజు రిలీజ్ చేసిన పరిస్థితి. మా నాన్నగారు పేరు గంగరాజు, ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు తాళ్ళ పెంటయ్య గారు, ఆయన కొవ్వూరులో ఒక పెద్ద మాలగా ఉన్నారు, ఇది కూడా మీకు తెలియకపోవచ్చు. మీకు తండ్రి కులం వస్తుంది పిల్లలకి, మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత పోటెంటిగా ఉన్నారు. మీరు ఏదైనా మీకు ఈ విషయం ఏమైనా తెలుసా ట్రిపులర్ గారు అంటూ ఆయన బ్యాంకులు గతంలో ఆయన మీద ఎట్లా ట్రిపులర్ మీద బ్యాంక్ కేసు ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసుకుని వచ్చి క్లియర్ గా ఆయనకి ట్రిపులర్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే సునీల్ కుమార్ చాలా గట్టిగా చేశారు. అయితే ఇది అంటే ఇప్పటికీ ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు కానీ ఆయనకేమి సర్వీస్ లో రిమూవ్ కాలేదు, లేకపోతే ఇంకోటి లేదు. బహుశా ఆయనకి ఇంకా 2-3 సంవత్సరాల సర్వీస్ కూడా ఉంది సునీల్ కుమార్ కి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వర్సెస్ ఐపీఎస్ సునీల్ కుమార్ గా మారింది సిచ్యువేషన్. ఇది వరుసగా పోస్టుల రూపంలో రావడం లేదు, ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, కొంత పర్సనల్ గా వెళ్ళింది. మొన్నటిదాకా సిస్టమ్ గా ఉన్న ఈ ఒక పద్ధతి అంటే ఆ రోజు ట్రిపులర్ ని కొట్టడంలో సునీల్ కుమార్ వ్యవహరించారు, సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించాడు అనేది ట్రిపులర్ మొదటి నుంచి చెప్తున్న వాదన. అయితే నిన్న విచారణలో తనకేం సంబంధం లేదు, నేను అసలుకి అక్కడ ఇష్యూలోనే లేను అన్నట్టుగా సునీల్ కుమార్ వివరణ ఇచ్చినట్టుగా మనకు తెలుసు. కానీ ఇది అఫీషియల్ కాదు. బట్ మన ఇంటర్నల్ గా ఆయన చెప్పిన సమాచారం అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇది ఎంతవరకే కొనసాగింది. కానీ వరుసగా జరుగుతున్న ఇది ఇప్పుడు మనం కానీ చూస్తుంటే కొంత పర్సనలైజ్డ్ గా వెళ్ళిపోతుంది. ఇది కుటుంబాలు, ఫ్యామిలీస్ ఒకరి మీద ఒకరు నువ్వు ఇదంటే అని మాట్లాడుకునే ప్రయత్నంగా వెళ్తోంది. ఈ ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న ట్రిపులర్ మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఆయనకి కొన్ని అధికారాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ గా కొంత ఆయనకి కొన్ని అధికారాలు ఉంటాయి. బట్ అధికారాల్లో మరి సునీల్ కుమార్ ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ కారణం ఏంటంటే ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి తనకున్న విశిష్ట అధికారాలు కొన్ని ఇప్పుడు సునీల్ కుమార్ మీద ప్రయోగించే ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ అయింది కాబట్టి. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యుల వరకు వెళ్ళిపోయింది ఆరోపణలు కావచ్చు ఇవన్నీ కూడా. కానీ ఎక్కడో కొంత సైలెంట్ గా ఉండింటే బాగుండేదేమో అని చూస్తున్న ప్రజలు కానీ ఇవన్నీ కూడా ఇంత దూరం పోవాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఈ వ్యవహారం మాత్రం కొంత దూరం వెళ్లే పరిస్థితి అయితే కనపడింది, కొంత సీరియస్ గా కూడా మారింది. అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తర్వాత వర్సెస్ ఈయన మధ్య జరుగుతున్న కొంత ఈ కాంట్రవర్సీలో ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పటికే సునీల్ కుమార్ మీద విచారణకు ఉంది, కొన్ని కేసులు కట్టారు ఈ గవర్నమెంట్ లో, ఆయన విచారణకు హాజరయ్యారు, తర్వాత మరోసారి హాజరుకు పిలిచే పరిస్థితి ఉన్న టైంలో ఒక డిప్యూటీ అంటే ఈయన కూడా కంప్లీట్ గా ఆయన పేరును ప్రస్తావించారు, రఘురామరాజు గారు అని ప్రస్తావించారు. అంటే ఆయన డైరెక్ట్ అటాక్ లోకి వెళ్ళిపోయారు సునీల్ కుమార్. రఘురామరాజు మీద కంప్లీట్ అటాక్ లోకి వెళ్ళిపోయిన నేపథ్యం కనపడుతుంది. కాబట్టి ఆయనకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అందులో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి కొన్ని విశిష్టమైన అధికారాలు కొన్ని ఉన్నాయి కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో. సో కాబట్టి కొంత ఆయన కూడా ఈ వ్యవహారాన్ని ఇంత వదిలేస్తారా, కొంత సీరియస్ గా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్ళబోతుంది, ఏ విధంగా ముందుకు నడుస్తుంది అనేది. కానీ ఈ ఇష్యూ కొంత స్పీడ్ అందుకుంది, కొంత ఏమవుతుందిలే అనే నువ్వు అన్నప్పుడు నేను అనలేనా అన్న ఒక కంటెంట్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతోంది.
బట్ ఇది అంత దూరం రాకుండా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ పర్సనలైజ్డ్ గా వెళ్ళి విమర్శలు చేసుకోవడం మంచిది కాదు. ఆయనకి రాజ్యాంగం తెలుసు, ఐపీఎస్ చదివిన సునీల్ కుమార్ కి రాజ్యాంగం లో ఎలా ఉండాలి ఏంటి, ఆయన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేసి ఈ పదవిలోకి వచ్చుంటారు ఆయన సర్వీస్ అయిన తర్వాత, ఆయన సర్వీస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. అలాగే డిప్యూటీ స్పీకర్ గా లేదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ కూడా ఆయన కూడా కొంత రాజ్యాంగం పట్ల కొంత దాని మీద కొంత ఆయనకి అవగాహన ఉంది, ఆయన దీని మీద ఉంటారు. కానీ ఇక్కడ కొంత పర్సనలైజ్డ్ వెళ్ళడం కొంత ఇబ్బందిగా మారుతోంది, చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. బట్ చూడాలి ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది. ఫర్దర్ గా డిప్యూటీ స్పీకర్ సునీల్ కుమార్ మీద ఏమైనా చర్యలకి దిగబోతున్నారా అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దానికి సునీల్ కుమార్ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, తర్వాత విచారణలోకి వస్తున్నారు, ఇంకా సర్వీస్ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి కానీ లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ కానీ వస్తే ఏంటి, ఆ తర్వాత సునీల్ కుమార్ ఏం చేయబోతున్నారు అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈ ఇష్యూ ఇక్కడితో ఆగేటట్టు కనపట్లేదు. ఇది ముదిరి పాకాన పడింది కళ్యాణ్. ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ట్రిపుల్ ఆర్ పేరు మీద సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. తను ఇటు సునీల్ మదర్ని ఉద్దేశించి, మదర్కి సంబంధించిన ఒక సమాధిని కూడా ఉద్దేశించి ఒక సమాధికి ఫోటోను కూడా పెట్టి దీన్ని వాడుకొనే ఇటు సునీల్ ఐపీఎస్ అయ్యాడు, ఒక ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేశాడు, ఎస్సీగా ఒక ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేశాడు, తన తల్లి గారిదే ఈ సమాధి అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో దానికి రెస్పాండ్ అవుతూ ఇటు పివి సునీల్, ఇటు ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ తను కూడా రెస్పాండ్ అయ్యారు. మరి సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్కడా పోస్ట్ అవ్వలేదంటే ఇది ట్విట్టర్లో కానీ కానీ ఇది కూడా ఈ పోస్ట్ కూడా ప్రస్తుతానికి సర్క్యులేట్ అవుతుంది. ఈ పోస్ట్లో చాలా క్లియర్గా పర్సనల్ వెండెటా, పర్సనల్ వెంజన్స్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే పర్సనల్గా టార్గెట్ చేయడము. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కొద్దిగా అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పర్సనల్ టార్గెట్లో ఇటు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు ఒకరినొకరు. ఇటు ట్రిపుల్ ఆర్కి సంబంధించిన పోస్ట్లో ఇటు పివి సునీల్ తల్లి గారి గురించి ఆయన టాపిక్ ఎత్తడం. సో ఇటు పివి సునీల్ ఏమో నా తల్లి గారి గురించి మీకు మాట్లాడే అర్హత లేదు అంటూ, అలాగే ఎట్ ద సేమ్ టైం మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిర ఒక 420, మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం అంటూ ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్. అంటే ఇవి వాళ్ళు డైరెక్ట్గా చేశారా పోస్ట్ చేశారా తెలియదు, కానీ సోషల్ మీడియా మాధ్యమంలో అయితే ప్రస్తుతానికి ఇది బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సో నిన్న మొన్నటి దాకా పరస్పరం ఇండివిజువల్గా మాత్రమే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు, ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు ఫ్యామిలీస్ దాకా వెళ్ళారు, ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్తున్నారు. మరి రానున్న రోజులు ఏమైనా జరగచ్చా ఇంకా? సో ప్రస్తుతానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పినట్టు ఇటు సునీల్ గుంటూరులో తను ఇటు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతున్నాడు, మళ్ళీ ఇంకా సర్వీస్ కూడా ఉంది ఒక 2-3 సంవత్సరాలు. సో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో కానీ లేకపోతే మరి ఇంకా సర్వీస్ ఉన్నా కూడా తననేమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇది ఒక క్లియర్ స్టేట్మెంటా? అలాంటి చర్చ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. సో మొత్తం మీద ఇటు ట్రిపుల్ ఆర్ ఒక డిప్యూటీ స్పీకర్గా తనకు కూడా చాలా అధికారాలు ఉంటాయి, తనని ఉద్దేశించి ఇలాంటి ఆయన పర్సనల్ అటాక్ చేయడం, తన ఫ్యామిలీని కూడా పర్సనల్ అటాక్ చేయడం, అలాంటి ఎవరైనా చేస్తే దాని మీద చర్యలు తీసుకునే అథారిటీ, చర్యలు తీసుకునే పవర్ అవి డిప్యూటీ స్పీకర్గా తనకి ఆ పవర్ కూడా ఉంటుంది కాబట్టి సో దానిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? సో ఇద్దరైతే పర్సనల్ అకౌంట్స్లో ఎక్కడ పోస్ట్ చేసింది అయితే లేదు, కానీ ఈ ట్వీట్స్, ఈ పోస్ట్ కానీ ఇవి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. సో మొత్తం మీద మరి వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే వెరీ నెక్స్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్నటి దాకా పర్సనల్గా అటాక్ చేసుకున్నారు, కానీ మరి కేసెస్కి సంబంధించి నిన్న ఇటు ట్రిపుల్ ఆర్ని ఉద్దేశిస్తూ ఇటు డిప్యూటీ స్పీకర్గా తను పదవిలో ఉంటే ఒకవేళ కేసుని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఫ్రాడ్కి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించి. సో మరి పదవిలో ఉన్న నన్ను సస్పెండ్ చేసి నా మీద ఉన్న కేసుల వల్ల నన్ను సస్పెండ్ చేశారు కదా, సో అందరికీ సమన్యాయం పాటించాలి కదా, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కదా అంటూ ఇటు సునీల్ కూడా ఇటు ట్రిపుల్ ఆర్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ కూడా ఇటు సునీల్ని ఉద్దేశించి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నావా, దాన్ని అమలు చేయాలా, దాన్ని పాటించాలా,
అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి గౌరవం ఇవ్వవా, దాన్ని రెస్పెక్ట్ చేయవా అంటూ ఇటు RRR కూడా అయినా పర్లేదు, ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్, ఐఎమ్ గివింగ్ యూ ఏ ఓపెన్ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ ఇటు RRR కూడా చేశాడు. సో మొత్తం మీద నిన్నటిదాకా ఒక వివాదం ఉంటే ఇప్పుడు కొత్త వివాదం బయటకు వచ్చింది. మరి దీనిపై ఇటు డిప్యూటీ స్పీకర్గా ఇటు RRR ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, ఇటు సునీల్ దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే కొంత ఉత్కంఠం, ఒక టెన్స్ సిచ్యువేషన్ అవుతుంది. పర్సనల్గా అటాక్ చేసుకుని దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఏం జరగబోతుందని అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.